రవి గారు, అంటే మీది బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలా వచ్చారు ఈ సినిమాలోకి? ఏమైనా ట్రై చేశారా లేదంటే ఏంటి? నేను యాక్చువల్లీ అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే నాకు చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవి చేస్తుండే 8th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు. మ్మ్. దాని తర్వాత బీటెక్ అయిపోయేసరికి నాకు ఒక 15-20 షార్ట్ ఫిలిమ్స్లో మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన. మ్మ్. దాని తర్వాత డెమో ఫిలిం అండ్ అర్జున్ వర్సెస్ ఆవిక వెబ్ సిరీస్ అని చేసినాం. ఓకే. దాని తర్వాత 2 years గ్యాప్లో నేను యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసిన. ఆ 2 yearsలో నేను యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ ఈ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది. యాక్చువల్లీ ఇట్లా కిట్టు అనే ఫ్రెండ్ ఉంటారు, బ్రదర్, ఇట్లా వేరే ప్రాజెక్ట్ అవుతుంది, సో ఇట్లా ఆడిషన్ ఉంది, హీరో కోసం చూస్తున్నారు, విలేజ్ కంటెంట్ అని కాల్ వస్తే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత మ్మ్. వాళ్ళు ఓకే అనుకున్నారు. 1 week తర్వాత ఆఫీస్కి రమ్మంటే నేను అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా క్యాజువల్గానే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఎన్నో ఆఫీసెస్ తిరుగుతుంటాం కాబట్టి సర్లే కామన్ వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళండి డైరెక్ట్ అగ్రిమెంట్ ఫ్రంట్ పెట్టి సైన్ చేయమన్నారు. షాక్ అయిపోయి సైన్ చేసేసినాం. హ్యాపీగా షూట్ జరిగింది ఇక. ఓకే. అంటే ఇప్పుడు ఈ మన కుటుంబం మూవీలో సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సుమన్ గారు కావచ్చు, అన్నపూర్ణమ్మ గారు కావచ్చు, మురళీధర్ గౌడ్ కావచ్చు. ఎలా ఉంది వారితో వర్క్ ఎక్స్పీరియన్స్? ఏ రకంగా ఉంది? వారు వే ఆఫ్ స్టైల్ ఏ రకంగా ఉండేది? అది చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ అంటే ఐ మీన్ సుమన్ గారితో చేయడం నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతవరకు ఎప్పుడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సుమన్ గారిని మన అందరం టీవీలో చూస్తుంటాం, సినిమాల్లో అట్లా చూస్తుంటాం కదా. సో సడన్గా ఆయన ముందు నించొని యాక్టింగ్ అంటే ఒక సెకండ్ నేనైతే అంటే మా ప్రొడ్యూసర్ గారితో నేను బిఫోర్ 1 day నుంచే నేను అడుగుతుండే, సార్ సుమన్ గారిది రేపా అని అడుగుతుండే. సడన్గా 1 day సెట్లోకి వచ్చేసారు. ఒక 7 feet అంత హైట్ కనిపించేసిండు నాకు చూడడానికి. నేను ఆయన సార్ రాగానే ఆయన హైట్, ఆయన లెగ్, ఫుట్ లెంత్, పర్సనాలిటీ అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంత హైట్ ఉన్నాడు ఏంటి, ఇంత లైక్ టెంపుల్ ముందు ఒక ధ్వజస్తంభం లాగా కనిపించేసింది మా అందరి టీం మొత్తానికి. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరూ. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవారా? చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. మేము సెట్లో ఉన్నప్పుడు ఒక చిన్న సీన్ బ్రేక్ టైంలో సార్ వాళ్ళు చైర్లో కూర్చొని ఉన్నారు, అన్నపూర్ణమ్మ అండ్ సుమన్ గారు. మేము పక్కన నించున్నాం, ఎందుకులే సార్ వాళ్ళతో అన్నట్టు. కూర్చోండి అమ్మా అన్నారు. అమ్మ బాబోయ్ ఒక సెకండ్ ఓకే సార్ అని సైడ్కి వెళ్ళిపోయినాం. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఓకే.